నిజమైన అందం మరియు శక్తి యొక్క కథ. ఒకప్పుడు హరితవనంలో ఒక అందమైన నెమలి జీవిస్తూ ఉండేది. దాని రెక్కలు కాంతివంతంగా మెరిసేవి. రంగురంగులుగా మెరిసే వాటిని చూసి ఇతర జంతువులు ఆశ్చర్యపోయేవారు. నెమలి తన అందాన్ని ప్రదర్శించడానికి చాలా ఇష్టపడేది. ఒకరోజు ఒక తెలివైన చిన్న పక్షి చెట్టుపై నుంచి ఎగురుతూ నెమలిని పలకరించింది. శుభోదయం నెమలి, నీ రెక్కలు అద్భుతంగా ఉన్నాయి అని చిన్న పక్షి అనింది. నెమలి గర్వంగా నవ్వింది. అవును, నేను అతి అందమైన పక్షిని. నా రంగురంగుల రెక్కలు చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. అప్పుడు తెలివైన పక్షి అడిగింది, నీ రెక్కలు అందంగా ఉన్నప్పటికీ నువ్వు నన్నిలా ఎత్తుగా ఎగురగలవా? నెమలి కొద్దిసేపు ఆలోచించి కొంచెం దిగులుగా, లేదు, నా రెక్కలు బరువుగా ఉంటాయి, నేను ఎక్కువ ఎత్తుకు ఎగురలేను అని చెప్పింది. చిన్న పక్షి నవ్వుతూ తన రెక్కలను విప్పి ఎగరసాగింది. అందం కేవలం ఆకృతిలో ఉండదు. నిజమైన అందం అనేది మన శక్తిలో, మన తెలివితేటల్లో ఉంటుంది. నీవు అందంగా ఉన్నావు, కానీ నేను ఎత్తుగా ఎగురగలను, ప్రపంచాన్ని అన్వేషించగలను. నెమలి దీన్ని విని లోతుగా ఆలోచించింది. అందం కేవలం బయటి రూపం మాత్రమే కాదు, మన నైపుణ్యం, బుద్ధి మరియు మంచితనం కూడా నిజమైన అందమే అని అర్థమైంది. ఆ రోజు నుంచి నెమలి తన గర్వాన్ని విడిచిపెట్టింది. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన ప్రతిభతో ఉంటారని, నిజమైన అందం మనలోని శక్తి, తెలివి మరియు మంచితనం అని గ్రహించింది. కథ నుండి నేర్చుకునే బోధన: నిజమైన అందం కేవలం రూపంలోనే కాదు, మన శక్తి, తెలివితేటలు మరియు మంచితనంలో ఉంది. ఒక చిన్న పట్టణంలో రాహుల్ అనే బాలుడు ఉండేవాడు. అతడు తెలివైన